కుకట్పల్లి ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్. కుకట్పల్లి ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కావాలని చాలామంది అడుగుతారు. చాలా అరుదు అసలు ఇండిపెండెంట్ హౌస్ దొరకడం. మనకి వెనకాల చూసుకుంటే ఒక 1 BHK 3 2 BHKలు ఈ పర్టికులర్ ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాయి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో. ఇక్కడ హైటెక్ సిటీ వచ్చేసి జస్ట్ మనకి 11 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అండ్ JNTU మెట్రో స్టేషన్ ఉంది కదా, కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మీకు ఫ్రంట్ కనిపిస్తుంది 30 ఫీట్ రోడ్ కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం రెడీ టు మూవ్ అనమాట. జస్ట్ మీరు లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రెంటల్ ఇన్కమ్ 30,000 నుంచి నెలకి 50,000 వరకు రెంటల్ ఇన్కమ్ వచ్చే హౌస్ అనమాట ఇది. సో లోపలికి వెళ్ళి ఇల్లు అంతా చూద్దాం పదండి. ఇందాక చెప్పినట్టుగా జస్ట్ మనకి హైటెక్ సిటీ 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. JNTU మెట్రో స్టేషన్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మెయిన్ రోడ్కి చాలా దగ్గర. అండ్ ఇది మనకి గేట్ అనమాట, ఎంట్రన్స్ గేట్ అనమాట. గేట్ ఓపెన్ చేసుకుంటే మీకు కనిపించేది ఆల్రెడీ ఇక్కడ ఒక 2 కార్ పార్కింగ్ అయితే మనం ఈజీగా పెట్టుకోవచ్చు. సో 2 కార్ పార్కింగ్ మనకు ఫుల్గా ఉన్నా సరే మనం రైట్ సైడ్ ఇక్కడ బైక్స్ పెట్టుకోవడం కూడా కొంచెం స్పేస్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి గార్డెన్ లాగా డెవలప్ చేసి ఇచ్చారు. సో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. నిజంగా దీని ప్రైజింగ్ చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. కింద డిస్క్రిప్షన్లో ప్రైజింగ్ ఉంటుంది. ఒక ఫ్లాట్ అంటే 2-3 ఫ్లాట్స్ చూసుకుంటే మనకి ఫ్లాట్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ ఇండిపెండెంట్ హౌస్ మనకు చాలా తక్కువ రేటుకి వస్తుంది. సో మొత్తం మనకి UPVC విండోస్తో పాటు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, శానిటరీ ఫిట్టింగ్స్ ఎవ్రీథింగ్తో మనకి ఇస్తారు. అండ్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ వాడారు. సో ఇది ఒక 1 BHK కింద గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK. దీన్ని మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు అంటే రెంట్కి ఇచ్చుకునేంత స్పేస్ అయితే ఉందన్నమాట. సో 1 BHK అని చెప్పాను కదా. సో ఇది కిచెన్ కనిపిస్తుంది కదా, క్లియర్గా కిచెన్ అనమాట. సో ఇది మనకి హాల్ లివింగ్ అండ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఓపెన్ చేస్తున్నాం చూడండి. సో వాష్ ఏరియా కూడా డీసెంట్గా ఉంది. సో ఎవ్రీథింగ్ విండోస్ ఎవ్రీథింగ్ ఫిట్టింగ్ చేసి ఇచ్చేసారనమాట. పైన కూడా మీకు అంతా ఎవ్రీథింగ్ సెట్ చేసి ఇచ్చారు. సో దీని కనెక్టివిటీగా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాష్రూమ్లో క్వాలిటీ కూడా మనకి చూడండి బ్రాండెడ్ వాడడం జరిగింది, సెరా వాడడం జరిగింది. అండ్ కింద మనకి యాంటీ స్కిడ్ టైల్స్తో పాటు వెటిఫైడ్ టైల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎవ్రీథింగ్ రెడీగా ఉందన్నమాట. సో ఇది మీకు కనిపించేది ఒక 1 BHK. సో 1 BHK కనిపిస్తుంది కదా. సో ఇది కూడా మీకు డీసెంట్ సైజులో ఉందన్నమాట. 1 BHK కింద ఈజీగా మీరు రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి రెంట్ వస్తుంది. ఈ పర్టికులర్ దిస్తాయి అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇది సంప్ కనిపిస్తుంది కదా. సో 1 BHK నుంచి మనం వస్తే ఇక్కడ వాటర్ సంప్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నాకు బాగా నచ్చే హైలైట్ పాయింట్ ఏంటంటే లిఫ్ట్ కూడా వేరే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే ప్రైజింగ్లో మీకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి లిఫ్ట్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. విత్ ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాం. స్టెప్స్ ఫ్లోర్ మనం చెక్ చేయండి. ప్రతి ఫ్లోర్లో మనకి అదే లిఫ్ట్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ చూసుకోండి ఇక్కడ మనకి గ్రానైట్ కనిపిస్తుంది కదా, మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది మనకి ఎంట్రన్స్. అండ్ మనకి ప్రతి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. కనిపిస్తుంది కదా మీకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. అండ్ పైన చూడండి ఇక్కడ కూడా మీకు చాలా బాగా డెకరేటివ్ చేయడం జరిగింది. ప్రతి ఫ్లాట్ బయట ఈ టైప్ ఆఫ్ సెట్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది, వుడెన్ ఫినిష్ లాగా. సో ఎంట్రన్స్ ఇదనమాట. మొత్తం ఇది 4400 SFT, 4400 SFT అనమాట. చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. వీడియో చూసిన చాలా తక్కువ టైంకి సోల్డ్ అవుట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అండ్ కనిపిస్తుంది ఇదంతా హాల్. కింద మనకి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి డైనింగ్ అనమాట, డైనింగ్ అవకాశం ఉంది. అండ్ చూసుకోండి ఇది ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, బ్రాండెడ్ వాడారు, సెరా. సో సెరా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి మీరు కంప్లీట్గా చెక్ చేయండి, బ్రాండెడ్ వాడారు, ఓన్లీ సెరా. అండ్ ఇక్కడ మనకి టైల్స్తో పాటు గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడికి కనెక్టివిటీగా మనకి ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ వాష్ ఏరియాలో కూడా బ్రాండెడ్ సెరాయే వాడారనమాట. చూడండి చెక్ చేయండి. సో చూస్తున్నారు కదా వాష్ ఏరియా మొత్తం ఇది యాంటీ స్క్విడ్ టైల్స్ ఇది కూడా. అండ్ ఇలా వచ్చేయండి 2 BHK కదా ఇది. సో ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అనమాట. మొత్తం పెయింటింగ్, ఈవెన్ పైన ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. చూడండి మొత్తం లైటింగ్స్ కూడా విప్రో బ్రాండెడ్ వాడారు పైన కూడా. సో మీరు తర్వాత ఇంటీరియర్స్ చేయించుకున్న మంచి స్పేస్ 2 BHK. ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్. దీని నుంచి కనెక్టివిటీగా బాల్కనీ లుక్ చూడండి అదిరిపోయింది. సో చెక్ చేయండి మీరు బాల్కనీ లుక్, నెక్స్ట్ లెవెల్ అనమాట బాల్కనీ లుక్ చూడండి. సో ఇది కూడా గ్లాస్ టైప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఎలివేషన్. ఇటు ఒక రోడ్ కనెక్టివిటీ, అదే మనకి మెయిన్ రోడ్ అనమాట. సో మెట్రో స్టేషన్ జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. 2 BHKలో ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. దీనికి కూడా UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పైన లైటింగ్ ఎవ్రీథింగ్ ఇచ్చేశారు. అండ్ ఇటు వస్తే మనకి ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం బ్రాండెడ్, ఓన్లీ సెరా. చెక్ చేయండి మీరు. పైన మీకు కనిపించేది నార్మల్ టైల్స్తో పాటు యాంటీ స్క్విడ్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ బ్రాండెడ్ వాడారు, అసలు బ్రాండెడ్ లేదంటూ లేదు. సో ఇది 2 BHK. ఇలాంటి 2 BHK మనకి పైన కూడా ఉంటుంది. సో ఈజీగా మీకు రెంటల్ ఇన్కమ్, మంచి రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట. దీనిపైన ఒక పెంట్ హౌస్ ఉంది, ఇంకొక 2 BHK, అది కూడా మీకు చూపిస్తాను పదండి. ఇది పెంట్ హౌస్ వస్తుంది అనమాట, కానీ ఇది కూడా 2 BHK మీకు రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు మొత్తం ఇక్కడ కూడా ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది. ఈవెన్ మీకు మోటార్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. సో మోటార్ ప్రొవైడ్ చేస్తున్నారు లోపల. ఎవ్రీథింగ్ ఇవ్వడం జరుగుతుంది. పైకి మీకు
పెంట్ హౌస్ ఉంటుందన్నమాట. ఇది కూడా 2 BHK మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఎక్కడ. చూడండి బ్యూటిఫుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల మీకు ఇండిపెండెంట్ హౌస్ దొరకడం అనేది చాలా చాలా కష్టం ఈ ఏరియాలో. ఓపెన్ స్పేస్ అనమాట, అంటే డైనింగ్కి అండ్ హాల్ లాంటిది అనమాట. ఇది హాల్ డైనింగ్ అనమాట. సో ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ అవ్వడం జరిగింది. అండ్ దీనికి కనెక్టివిటీగా ఒక వాష్ ఏరియా, అది కూడా కింద ఇక్కడ కూడా మనకి యాంటీస్క్విడ్ టైల్స్తో పాటు ఇవ్వడం జరిగింది అనమాట. మంచి ప్లేస్ అవ్వడం జరిగింది, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. అండ్ 2 BHK కదా, ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అనమాట. 2 BHK వన్ ఆఫ్ ద బెడ్రూమ్ ఇది. సో చూడొచ్చు కింద మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కనెక్టివిటీగా ఒక వాష్రూమ్. సో దీంట్లో కూడా సెరా ఓన్లీ బ్రాండెడే వాడారు. సెరా కింద యాంటీస్క్విడ్తో పాటు వెట్టిఫైడ్ టైల్స్ ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక బెడ్రూమ్ అయితే చూద్దాం 2 BHKలో. సో ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అనమాట. సో పైన మొత్తం మీకు సీలింగ్ లైట్స్తో పాటు ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి. ఇక మీ ఇంటీరియర్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా బాల్కనీ వ్యూ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. సో బాల్కనీ ఇక్కడ కూడా మీకు బయట కూడా మంచి ఫినిషింగ్, వుడెన్ ఫినిషింగ్తో లైటింగ్ సెటప్. సో మెయిన్ రోడ్ వ్యూ ఇది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చూసారు కదా, కుకట్పల్లిలో చాలా రేర్ మనకి ఇండిపెండెంట్ హౌస్ దొరకడం. ఇది మొత్తం మనకి ప్రగతి నగర్లో ఉంది. చెప్పాను కదా, మీ JNT మెట్రో స్టేషన్ జస్ట్ మనకి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉంటాయి. చుట్టూ అంతా రెసిడెన్షియల్ ఏరియా. ఒకే ఒకటి ఉందన్నమాట. చాలా బిల్డింగ్స్ కడితే ఒకే ఒకటి మాత్రం రిమైనింగ్ అయితే ఉందన్నమాట. సో రెండు కింద చూసుకుంటే మనకి ఒకటి 1 BHK నార్త్ ఫేసింగ్, ఇది 2 BHK పెంట్ హౌస్ నార్త్ ఫేసింగ్, 2 BHKలు ఈస్ట్ ఫేసింగ్ అవ్వడం జరిగింది. బిల్డింగ్ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. లిఫ్ట్, 2 కార్ పార్కింగ్లతో పాటు మనకి మోటార్, ఎవ్రీథింగ్ మనకి సీలింగ్ లైట్స్తో పాటు UPVC విండోస్, ప్రతి ఫినిషింగ్, వెట్టిఫైడ్ టైల్స్, యాంటీస్క్విడ్ టైల్స్ ఎవ్రీథింగ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అవసరమైన చోట్ల గ్రానైట్ ఫినిషింగ్ కూడా వెళ్ళి ఇచ్చారు. సో ఈ హౌస్ రేట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ రేట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓన్లీ ఒకే ఒక ఇండిపెండెంట్ హౌస్ మాత్రం రిమైనింగ్ ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ చాలా తక్కువ రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఒకవేళ సోల్డ్ అవుట్ అయిపోతే మాత్రం నేను పైన టైటిల్లో సోల్డ్ అవుట్ అని పెట్టేస్తాను. ఈ పర్టికులర్ హౌస్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎక్కడికో వెళ్ళి మనం ఆ ఫ్లాట్ కోట్లు పెట్టి ఫ్లాట్ కొనే బదులు ఈ హౌస్ కొనడం చాలా చాలా ఉత్తమం. నెలకి 50,000 వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ 80% మీకు లోన్ అయితే అవైలబుల్గా ఉంది ఈ పర్టికులర్ హౌస్లో.